హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రీగో వ్లాగ్స్. ఆల్రెడీ టైటిల్లో చూసినట్టున్నారు వర్క్ డే ఇన్ మై లైఫ్. టైం వచ్చేసి 5:45 అవుతుంది. స్విమ్మింగ్కి రెడీ అవుతున్నాను నేను. ఈ అవుట్ఫిట్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. బయట నాకు ఎక్కడ ఫుల్ కవర్ అది దొరకలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి స్కిన్ కేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇది కంపల్సరీ మనం స్విమ్మింగ్లోకి వెళ్ళేటప్పుడు ఏదైనా సన్ స్క్రీన్ లోషన్ కానీ ఏదైనా ఫేస్ క్రీమ్ కానీ అప్లై చేసుకుంటే బెటర్ అనమాట. ఇక్కడ రెడీ అవుతున్నాను స్విమ్మింగ్కి వెళ్ళడానికి. మా డాడీతో వెళ్తున్నాను నేను ఆన్ ది వేలో. ఇదే నేను నేర్చుకునే ప్లేస్, స్పోర్టివ్ స్విమ్మింగ్ది. చాలా ప్లేసెస్ చూసాను కానీ ఎక్కడ ఇంత మంచిగా అయితే లేదు. అల్వాల్ సుచిత్ర సర్కిల్లో చాలా వెల్ మెయింటైనింగ్ ఉంటుంది, చాలా నీట్గా కూడా ఉంటుంది అన్నమాట. పూల్ వాటర్ అది కానీ. ఇది వచ్చేసి ఫస్ట్ ఎవరన్నా సరే స్విమ్మింగ్కి వార్మప్ అనేది కంపల్సరీ చేయాలి. ఇది వచ్చేసి హ్యాండ్ ఎక్సర్సైజ్ అనమాట. దీని తర్వాత లెగ్ది కూడా ఉంటుంది, లెగ్ కిక్కింగ్ వచ్చేసి. ఇది మనం ఎంత ఫాస్ట్ కిక్ చేస్తే అంత స్పీడ్గా స్విమ్మింగ్ చేయగలుగుతాము. అసలు ఎప్పటి నుంచో ఎన్నో ఇయర్స్ బ్యాక్ నుంచి అనుకుంటున్నాను స్విమ్మింగ్ నేర్చుకోవాలని చెప్పి కుదరలేదు. ఇప్పుడు ఫైనలీ కుదిరింది. 15 days బ్యాక్ నుంచే నేర్చుకుంటున్నాను. స్విమ్మింగ్కి వెళ్ళకముందు స్విమ్మింగ్ చాలా ఈజీ అది ఇది అని అనుకున్నాను కానీ అంత ఈజీ కాదు. కానీ వన్స్ నేర్చుకుంటే మాత్రం ఈజీనే. నేను స్విమ్మింగ్ కోసం కూడా సపరేట్ వీడియో చేస్తున్నాను. అది కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను నెక్స్ట్. అది కూడా స్విమ్మింగ్ ఆల్మోస్ట్ ఒక 70% అలా వచ్చేసింది కానీ నాకు హెడప్ చేసి బ్రీతింగ్ అది తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అందుకే మధ్యలో ఆగిపోతున్నాను అలాగా. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను 4 feetలో చేస్తున్నాను. నెక్స్ట్ మా కోచ్ 6 feetలో తీసుకెళ్తా అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో. ఇక్కడైతే మనం మధ్యలో స్టాండప్ చేయొచ్చు అనమాట, కానీ 6 feetలో అలా నిల్చోలేం కదా. ఇది వచ్చేసి 1 hour క్లాస్ ఉంటుంది నాకు. అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయాను, మెయిన్గా స్విమ్మింగ్లో దిగకముందు షవర్ అయితే కంపల్సరీ చేయాలి. బిఫోర్ స్విమ్మింగ్ అండ్ ఆఫ్టర్ స్విమ్మింగ్ షవర్ అయితే కంపల్సరీ. స్విమ్మింగ్ అయిపోయాక ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఫైవ్ 45కి వెళ్తే మళ్ళీ 7:40 అయింది ఇంటికి వచ్చేవరకు. అండ్ మా హస్బెండ్కి ఇది డ్రెస్ ఐరన్ చేస్తున్నాను. నాకు ఐరనింగ్ అంటే చాలా ఇష్టం, అందుకే నేనే చేస్తాను. ఇంట్లో నేనే ఫాస్ట్గా చేస్తాను. మా డాడీ కానీ మా హస్బెండ్ కానీ స్లోనే వాళ్ళు ఐరనింగ్లో. నేనే స్పీడ్గా చేస్తానని నాకే ఇస్తారనమాట ఐరన్ చేయమని చెప్పి. అండ్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు. తను స్కూల్లో జాబ్ చేస్తాడు. మా హస్బెండ్ వెళ్ళాక నేను స్నానం చేసుకొని ఇంకా పూజకి రెడీ అయ్యానమాట.
ఇది దేవుడి ఫొటోస్ కూడా క్లీన్ చేయాలి, చాలా డేస్ అయిపోయింది. అండ్ ఈ ఫ్లవర్స్ వచ్చేసి మా మినీ గార్డెన్లో వచ్చాయన్నమాట. మనం బయట కొన్న ఫ్లవర్స్ కన్నా మన చెట్టుకి వచ్చిన ఫ్లవర్స్ పెడితే అదో హ్యాపీనెస్ కదా. అండ్ ఇక్కడ రాముడి వారిది చూపిస్తున్నాను. ఇది మొన్న రీసెంట్గా అమ్మమ్మ అయోధ్యకి వెళ్ళింది, తను తీసుకొచ్చింది నా కోసం. యాక్చువల్లీ యూట్యూబ్ మేము చూస్తూ ఉంటాము, ఎంత ఈజీ కదా అని అనుకుంటాం. కానీ ఇప్పుడు నాకు చేస్తుంటే అర్థమవుతుంది, వీడియో తీయాలి, మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేయాలి, దాన్ని ఎడిటింగ్ చేశాక మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే అదో పెద్ద టాస్క్ అనమాట. ఇప్పుడు నేను ఈ వీడియో కూడా వాయిస్ ఓవర్ ఇది థర్డ్ టైం అనమాట. థర్డ్ టైం నాకు ఇది అయింది. ఫస్ట్ 2 టైమ్స్ రికార్డింగ్ చేశాను, మళ్ళీ ఏదో చిన్న మిస్టేక్ వచ్చి మళ్ళీ పోయింది. కానీ ఇది వచ్చేసి ఫైనల్ అనమాట, అంత ఈజీ కాదు. అండ్ తులసి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టాము. డైలీ పెట్టను, ట్యూస్డే ఫ్రైడే పెడతాను, ఎందుకంటే గాలి వచ్చి ఊరికే కొండెక్కిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆ రోజు నానమ్మ ఇడ్లీ చేసింది. డైలీ తినను కానీ అప్పుడప్పుడు ఇంట్లో ఎలా చేస్తే తింటాను. డైలీ వచ్చేసి ఓట్స్ స్మూతీ చేసుకుంటాను నేను, అది కూడా నేను పెడతాను రెసిపీ. ఇది టమాటా చట్నీ ఇంకా కంది పౌడర్ ఏదో చేసింది నానమ్మ. బ్రేక్ఫాస్ట్ అలా అయ్యాక ఇంకా వర్క్కి స్టార్ట్ అయిపోయాను. అప్పటికే 10 అయిపోయింది. నా కరెక్ట్ 10కి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ చెప్పాను కదా నేను గ్రాఫిక్ డిజైనర్ అని, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. మాకు వచ్చేసి యూఎస్ నుంచి ప్రాజెక్ట్స్ వస్తాయి. అండ్ నా జాబ్ అంటే నాకు చాలా ఇష్టము. నేను ఎలా అయితే కోరుకున్నానో అలాంటి జాబే వచ్చింది నాకు. నేను చాలా ఇష్టంగా చేస్తాను నేను ఈ జాబ్ అయితే. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి పప్పు అండ్ ఆలూ ఫ్రై చేసింది. పప్పు అండ్ ఆలూ ఫ్రై మంచి కాంబినేషన్ కదా. లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ అయిపోయాను. లంచ్ బ్రేక్ వచ్చేసి నాది 1 అవర్ ఉంటుంది బ్రేక్, కానీ ఆ రోజు అంతా తీసుకోలేదు. లంచ్ అయ్యాక ఒక 10-20 మినిట్స్ ఏమో రెస్ట్ తీసుకొని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే ఆ రోజు బాగా గాలి బాగా వస్తుంది, వర్షమే వచ్చి కరెంట్ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని ఇంకా రెస్ట్ ఏం తీసుకోలేదు. ఒక్కొక్కసారి మామూలుగా చేస్తాను, ఒక్కొక్కసారి స్పెక్స్ పెట్టుకొని కూడా చేస్తూ ఉంటాను వర్క్. స్పెక్స్ లేకపోతే అసలు కనపడదు. మధ్య మధ్యలో తీస్తూ అలా పెడుతూ చేసుకుంటూ ఉంటాను. అండ్ చెప్పాను కదా ఫుల్ గాలి వస్తుందని, చాలా గాలి వచ్చింది. దాని వెంటనే చాలా పెద్ద వర్షం పడింది. ఆ రోజు ఫుల్ పడింది వర్షం. అయితే ప్లాంట్స్కి మనం డైలీ వాటరింగ్ చేసే కన్నా వర్షం వాటర్తోనే బాగా గ్రోత్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఈ ప్లాంట్స్ చూసినట్టయితే దీనికి ఫ్లవర్స్ అవి లేవు, 1 or 2 ఉన్నాయి. నేను నెక్స్ట్ క్లిప్ యాడ్ చేస్తాను. ఈ వర్షం వాటర్కి ఎంత బాగా అంటే అంత బాగా వచ్చాయి ఫ్లవర్స్ అయితే. ఇది ప్లాంట్ నేమ్ వచ్చేసి తెలీదు, కానీ వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, దీని నేమ్ అయితే తెలీదు.
అందులో ఇంకొక ఏమంటారు కలర్స్ కూడా వస్తాయంట. కానీ ప్రజెంట్ అయితే మాకు వైట్ కలర్స్ వచ్చాయి ఫ్లవర్స్. చాలా వర్షం పడింది ఆ రోజు అయితే. ఈ సమ్మర్లో ఈ వర్షం పడడం వల్ల కొంచెం కూల్ అయింది. లేదంటే ఇంత అసలు సమ్మర్ అయితే ఎప్పుడు ఇంత వేడిగా లేదు హైదరాబాద్లో. ఈసారి చాలా వేడిగా ఉంది. ఈ వర్షంతో అయితే కొంచెం కూల్గా అయితే అయ్యింది వెదర్. అండ్ అప్పుడు టైం 3 to 4 అవుతున్నట్టుంది. అప్పటికే టైం చాలా సేపు పడింది అప్పుడు. ఇప్పుడు వచ్చేసి టీ టైం అనమాట. మన హైదరాబాద్లో బయట ఎక్కడో తెలియదు, హైదరాబాద్లో అయితే చాయ్ బిస్కెట్ ఫేమస్ కదా. నేను అంతే, టీ బిస్కెట్ ఉంటేనే బిస్కెట్ ఉంటేనే టీ తాగుతాను, లేకపోతే అసలు టీ మామూలుగా తాగను. అందులో బిస్కెట్ ముంచుకొని తింటాను కానీ టీ సపరేట్గా తాగను. అండ్ ఇందాక క్లిప్లో చూసారు అసలు ఫ్లవర్స్ లేవు కదా. ఇది వర్షం పడ్డ ఒక 2 days తర్వాత ఏమో ఈ క్లిప్ 2 days 3 days అవుతున్నట్టుంది. ఫ్లవర్స్ చాలా బాగా వచ్చాయి. చెప్పాను కదా మనం ప్లాంటింగ్ మనం వాటరింగ్ చేసేదానికన్నా వర్షం వాటర్కి ఎంత బాగా వచ్చాయని చెప్పి. చాలా బాగా వచ్చాయి ఫ్లవర్స్ అయితే. అండ్ నైట్ వచ్చేసి కొంచెం నాకు అన్ఈజీగా ఉండే, అందుకే కొంచెం హాట్ వాటర్ పెట్టుకొని తాగాను. ఎప్పుడైనా అన్ఈజీగా ఉన్నప్పుడు ఇలా హాట్ వాటర్ పెట్టుకొనే తాగుతాను. కూల్ డ్రింక్స్ అవి తాగను నేను. హాట్ వాటరే మంచి రిలీఫ్ ఇస్తుంది. అండ్ ఎంటీగా ఉండొద్దని చెప్పి దానిమ్మ తిన్నాను అంతే. అండ్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.